విజయ గారు, ఏమన్నా అడగాలనుకుంటే అడిగేయండి, పర్లేదు. సిగ్గేస్తుంది. సార్, పోనీ మీరైనా అడగండి. ఈ నెల కరెంటు బిల్ ఎంత వచ్చింది? 600. అడగండి, మీ కొలాయి వాటర్ వస్తుందా, మీ వీచ్ ఎవరు కొబ్బరి బొండాల షాప్ ఉందా అని. వాళ్ళు సిగ్గుపడుతున్నారులే ప్రసాద్. సార్, మీ వైఫ్ని చూస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది సార్. మీ ప్రాబ్లం సాల్వ్ చేసింది. ఈ ఆలోచన మీకు ఎందుకు రాలేదని సిగ్గుపడండి. ఆవిడని వదిలించుకుందాం అనుకున్నాను కానీ ఓ దారి చూపిద్దాం అనుకోలేదు సార్. ఈ విషయంలో మా ఆవిడ 2 మార్కులు ఎక్కువ కొట్టేసింది. మీరు మా ముందు మాట్లాడుకోవడానికి ఇబ్బంది అయితే పర్సనల్గా మాట్లాడుకోవచ్చు, మేము వెయిట్ చేస్తాం. నాకు ఓకే. నాకు ఓకే. అయితే మాకు మాకు కూడా డబ్బులు డబ్బులు ఓకే. సార్, నీరజ గారి స్టేటస్ చూసారా? మై డ్రీమ్ కమ్స్ ట్రూ అని పెట్టారు. ఇంకా నయం పెళ్లి కూతురు అంటారా బాబు అని పెట్టలేదు. ఫోన్లేండి, మొత్తానికి ఆవిడ పెళ్లి అయిపోతుంది. హాయ్. హాయ్. హాయ్ స్వాతి. హాయ్. ఇంత లేట్ అంటే? వీక్ ఆఫ్ కదా అని లేట్గా లేచా. ఒక 5 నిమిషాల ముందు రావాల్సింది కదే. ఇప్పుడే ఆ ప్రేమ జంట పర్సనల్గా మాట్లాడుకుందామని పై గదిలోకి వెళ్ళారు. నువ్వుంటే కాఫీ టీలు అందించేదన్నది. సర్లే, 2 minutes మాట్లాడచ్చా? పద. ఏం డిసిజన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు ప్రసాద్. తనకు ఆల్రెడీ పెళ్ళైందనే విషయం తీసుకోలేకపోతున్నాను. అతను చెడ్డోడా? పోనీ నిన్ను ప్రేమగా చూసుకోవట్లేదా? తను నన్ను చాలా బాగా చూసుకుంటాడు. సో అతనికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందన్న ఒక్క విషయం తప్ప విడిపోవడానికి నీ దగ్గర ఏ రీజన్ లేదు. అతను అబద్ధం చెప్పాడు కాబట్టి వదిలేసావు. మీ పేరెంట్స్ కూడా నీకు అబద్ధం చెప్పే పెళ్లి చేశారు. వాళ్ళని వదిలేసావా? అతన్ని గతంలో చూడక జైత్రి, వర్తమానంలో నీతో ఎలా ఉన్నాడో చూడు. ఎందుకు అబద్ధం చెప్పాలి ప్రసాద్? అదేదో నాకు ముందే చెప్తే. ఒప్పుకునేదానివా? అతను మీ నాన్నగారి ఫ్రెండ్ కొడుకేగా. ఆ అబ్బాయిని మీ ఫ్యామిలీ ఓన్ చేసుకుంది. ఏమో నీకు మంచి లైఫ్ ఇద్దాం అనుకున్నారేమో. జైత్రి, ప్రతి నిజంలోనే కనిపించిన ఒక చిన్న అబద్ధం ఉంటుంది. లైఫ్ నిజాలు అబద్ధాల మీద కాదు, నమ్మకం మీద నిలబడాలి.